ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ కి రైతాంగం దూరమైపోయింది. వాన జాడలేక పలు జిల్లాల్లో కరువు ఛాయలు అలుముకున్నాయి. ఆకాశం మేఘావృతమై కనిపిస్తోంది. కానీ వాన చుక్క భూమిని తాకడం లేదు. అడపాదడపా చిరుజల్లులు కురిసినప్పటికీ సాగు చేసే పరిస్థితి కనిపించట్లేదు. రైతులు ప్రత్యామ్నాయ సాగు పద్ధతులు అవలంబించాలని వ్యవసాయ శాఖ సూచిస్తున్నా ఏ పంటలు వేయాలో అర్థం కాక రైతులు అయోమయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రకాశం జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులపై టీవీ9 గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ఫలసాయం లేని వ్యవసాయంతో ప్రతి ఏటా రైతులు కష్టాలు పడుతూనే ఉన్నారు. ఒక ఏడాది అతివృష్టి కురిస్తే మరో ఏడాది అనావృష్టి వెంటాడుతోంది. పుండు మీద కారంలా ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక చేసేది లేక పంటల సాగు విస్తీర్ణాన్ని తగ్గించుకునేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఖరీఫ్ సీజన్ ఆరంభమై 40 రోజులు గడుస్తున్నా ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా పొలాల్లో పైర్లు కనపడట్లేదు. కనీసం సాగు చేసుకోవడానికి కూడా రైతులు ముందుకు రావట్లేదు. ఇప్పటికే ఉమ్మడి జిల్లా లోటు వర్షపాతం నమోదైంది. రానున్న రోజుల్లో అది ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు సూచిస్తున్న తరుణంలో రైతులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా ఎల్నినో ప్రభావం అధికంగా కనిపిస్తోంది. పంటల సాగు ముందుకు సాగకపోతే ప్రత్యామ్నాయం ఎలా అన్న దానిపైనే రైతులు సతమతమవుతున్నారు. గతంలో ఏంటంటే వర్షాలు సకాలంలో కురుస్తూ ఉండేవి. మనకి రోహిణి కార్తె వచ్చిన తర్వాత నైరుతి ఋతుపవనాల ప్రభావంతో ఎక్కువగా వర్షాలు కురుస్తూ ఉండేవి. అవన్నీ ఏదో పెసర బసర ఇటువంటి సజ్జ ఆ గతంలో. ఇప్పుడు వేసుకుంటున్నారు అందరూ. అది కూడా వేసుకోవడానికి వీలు లేకుండా అసలు నైరుతి ఎస్కేప్ అయిపోయింది. ఇప్పుడు వర్షం కురిసినా కూడా మాకు వేసుకోవడానికి కూడా ఆస్కారం లేదు. టైం పాస్ట్ అయింది. కాబట్టి ఇక మళ్ళీ ఏమన్నా ఈశాన్య ఋతుపవనాలు వచ్చి మళ్ళీ ఆ రబీ దాంట్లో పడితే ఏదన్నా మళ్ళీ పొగాకు ఏదైనా కొద్దిగా వేయడానికి వీలైతే. ఉమ్మడి జిల్లాలో వర్షాభావ పరిస్థితులు ప్రస్తుత ఖరీఫ్ సీజన్ పంటల సాగుకు ప్రతిబంధకంగా మారింది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై 40 రోజులు దాటినా కొన్ని చోట్ల రైతులు కాడి పట్టని పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఒక్క ఎకరంలో కూడా కంది విత్తనమే పడలేదు. వర్షాలు కురవక పంట ఎదుగుదల లేక తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు. ఇక్కడ 15 ఎకరాలు పొలం పత్తి నాటాను. ఒక 5 ఎకరాలు మొలిసింది. మిగతా 15 ఎకరాలు అసలు మొలవలేదు. నాతో పాటు 300 ఎకరాలు వేశారు. ఇక్కడ ఎవరిది కూడా మొలవలేదు. అందరూ వర్షం కోసం ఎదురు చూస్తున్నారు. ఎత్తుగాలి పుట్టింది, వర్షం అనేది అసలు లేదు. ఇక్కడ రైతులు బాగా ఇబ్బంది పడుతున్నారు. సుమారుగా 1 లక్షలలో నష్టపోయారు పత్తి విత్తనాలకు వర్షం కోసం ఎదురు చూసి. వాస్తవానికి ఈ సమయానికల్లా వర్షాలు పడవలసి ఉంది. కానీ ప్రకృతి అనుకూలించక నెలకాలం గడిచినా ఇప్పటికి వర్ష ప్రభావం అనేది ఏమి లేదు. ఈ పాటికి అందరం పత్తులు వేయాల్సి ఉంది, పంటలు వేయాల్సింది కూడా వేయలేకపోతున్నాము. ఈ సంవత్సరం ప్రకృతి ఎలా ఉండేది కూడా అర్థం కాని స్థితిలో ఉంది. రైతు పరిస్థితి అనేది చాలా దారుణంగా ఉంటుంది. ఇప్పటికి కూడా వర్షాలు పడుతాయో పడవో అనేది కూడా అర్థం కాని పరిస్థితి. గాలులు అయితే విపరీతమైన గాలులు వీస్తున్నాయి. కానీ ఇప్పటికి కూడా వర్షం పడి పడినట్లుగానే అర్థం కాని స్థితిలో ఉన్నాము. వర్షా ప్రభావం ఉండకపోవచ్చు అని చెప్పి భయం అవుతుంది. వాస్తవానికి అన్ని విత్తనాలు అనేది తీసుకొచ్చుకున్నాము. రైతాంగం పరిస్థితి అనేది చాలా అధ్వానంగా ఉంది. ప్రకాశం జిల్లాలో ప్రధాన పంటలుగా పొగాకు, వరి, శనగ, మినుము, మొక్కజొన్న, మిర్చి తదితర పంటలు రబీ సీజన్లోనే ఎక్కువగా వేస్తారు. ఖరీఫ్ సీజన్లో సుమారు 55,000 హెక్టార్లలో మాత్రమే పంటలు వేయనుండగా కనీసం ఈ ఏడాది అందుకు భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా మనకి వాతావరణ శాఖ వారు తెలియజేసినట్టుగా ఎల్నినో ఎఫెక్ట్ కూడా మనకి జిల్లాలో ఉంటుంది. దీనికి గాను మనం తప్పనిసరిగా మనం తక్కువ నీరు తీసుకునేటటువంటి పంటల్ని సాగు చేసుకున్నట్లయితే ఈ ఎల్నినో ఎఫెక్ట్ నుంచి మనం తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో దీంట్లో భాగంగా రైతులందరినీ కోరేది ఏంటంటే తక్కువ నీటితో సాగేటటువంటి పంటలు సాగు చేసుకోవాలా. దాంట్లో ఈ అపరాలు, అదేవిధంగా నూనె గింజలు, అదేవిధంగా చిరుధాన్యాలు మనకి ఎక్కువ వేసుకున్నట్లయితే మిల్లెట్స్ మనకి తక్కువ నీటితో మనం పంటలు పండించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకవైపు వర్షాలు లేక మరోవైపు జలాశయాల్లో నీరు అడుగంటిపోవడంతో రైతులు పంట విరామం దిశగా ఆలోచన చేస్తున్నారు. ప్రకాశం జిల్లాలో ఎల్నినో ప్రభావంపై మా సీనియర్ కరెస్పాండెంట్ ఫైరోజ్ రిపోర్ట్ చేస్తారు.
ప్రస్తుతం మనం ప్రకాశం జిల్లా కరవది గ్రామంలో ఉన్నాం. ఇక్కడ వర్షాభావ పరిస్థితులు ఎలా ఉన్నాయి, అలాగే దేశవ్యాప్తంగా నెలకొన్న ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షపాతం తక్కువగా నమోదవుతుందని చెప్పి వాతావరణ శాఖ చెబుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడ పంటల సాగు విస్తీర్ణం తగ్గించుకుంటున్నారా, ఏ విధంగా ఉంటుంది, ఇక్కడ వర్షం పడితేనే పంటలు సాగు చేసుకున్న పరిస్థితి, అలాంటి పరిస్థితుల్లో కరవది గ్రామంలో నెలకొన్న పరిస్థితులు మనం ఇక్కడ స్థానికులు ఉన్నారు, మళ్ళీ అడిగి తెలుసుకుందాం. మీరు చెప్పండి సార్, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, ఇక్కడ ఏ పంటలు పండిస్తారు, ఇప్పుడు వర్షపాతం కనుక నమోదు కాకపోతే ఉన్నటువంటి పరిస్థితి ఏ విధంగా ఉంటాయి? సహజంగా ఈ గ్రామంలో పొగాకు, శనగ, అట్లాగే జామాయిల్స్ పంటలు ఎక్కువ వేసేది దాదాపు 30% దాదాపు జామాయిల తోటలు అయితే వేస్తుండే. వర్షాలు లేకపోతే అవి బెట్టకపోయి టన్నేజీ దిగుబడి తగ్గుతుంది. పొగాకు, శనగ ఈ 2 పంటలు రబీ సీజన్లో వేస్తాం. మామూలుగా నవంబరు అట్లాగే డిసెంబర్ నెలలో ఈ పంటలు వేయటం జరిగింది. ఇప్పటికీ వర్షాలు లేవు. ఈ సంవత్సరం ఎల్నినో కారణంగా వర్షాలు పడవని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. పదునయ్యి సేద్యాలు చేసుకోవటం వీలైతే పంట పడిద్ది, లేకపోతే పొలాలు వరకు ఉండాల్సిన పరిస్థితి. గతంలో ఒక 10 సంవత్సరాల నాడు ఇట్లాగే వర్షాలు లేక దాదాపు 400 ఎకరాలు శనగేయాల్సిన పొలం ఖాళీకి పెట్టిన పరిస్థితి. ఇప్పటికే వర్షాలు బాగా పడి తొలకరించి దాదాపు పదును కావాల్సిన పరిస్థితి. ఇప్పటికి వర్షాలు ఏదో అల్లుపళ్ళుగా తేలికపాటి వర్షాలు మాత్రమే పడతా ఉన్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే జూలై తర్వాత ఇంకా వర్షాలు తగ్గుతాయి అనేది వార్తలు వస్తూ ఉన్నాయి. సరిగా జూలై తర్వాత కనుక వర్షాలు పడకపోతే పైర్లు పడే పరిస్థితి లేదు. రైతులు తీవ్రమైన నష్టానికి గురవుతారు. ఏదైనా వీలైతే పైనుంచి ఏదైనా మల్లవరం డ్యామ్ నుంచి నీళ్ళు ఏదైనా ఇవ్వగలిగితే ఏదో కొంత మేరకు ఆరుదళ్ళు పంటలు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వ్యవసాయం ప్రధానంగా కరవది లాంటి గ్రామాల్లో వ్యవసాయ ఆధారిత ఆదాయ మార్గాలు ఉంటాయి. ఇవి కనుక ఈ పంటలు వేసుకోకపోతే ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలు ఉన్నాయా, ఇతర పనులు ఏమైనా చేసుకోవడం? ఏం లేవు, మాకు వేరే మార్గం ఏం లేదు. అక్కడ వర్షం పడితే కదా మల్లారమైన కాలం నీళ్లు వదిలేదు వాళ్ళు. అందుకని పొలం గురించి ముందర పడిన పంటలు అసలు పోల మార్కెట్ జరగలే మాకు. అందువల్ల ఇప్పుడు పొలం గురించి అసలు ఏ ఆలోచన లేదు మాకు. వర్షాలు పడితే ఆలోచిస్తాం, వర్షాలు లేవు కదా, ఇక దాని గురించి ఎందుకు ఆలోచన అని చెప్పి మేము చేయాల. రెండోదేమో ముందల పంటలు ఆడనే ఉన్నాయి, పొగాకు అమ్ముడు పోలా, శనగలు అమ్ముడు పోలా. ఇంకా అసలు పరిస్థితుల్లో మేమేం ఆలోచిస్తాం, ఏం చేస్తాం, ఏం లేదు. ఇప్పుడు ఈ పరిస్థితి ఇలాగే ఉంటే మీరేమన్నా అంటే అప్రకటిత క్రాప్ హాలిడే దిశగా రైతులు పోతున్నారు, ఈ ఏడాది పంటలు వేయకుండానే ఈ గడిచిపోయే అవకాశం ఉందని చెప్తున్నారు, అది నిజమేనా? అట్నే జరుగుద్దిగా. మరి క్రాప్ హాలిడే కాకేమైనా పంటలు పండక పొగాకు బాక శనగలు బాగపోతే ఏం చేస్తారు? వర్షాలు పడకపోతే, వర్షాలు పడితే ఏదో ఒకటి వేస్తారు, కానీ వర్షాలు పడకపోతే చేసేది ఏమి లేదు. అది ఇప్పుడు రైతు కూలీలు కూడా ఉంటారు, మీపైన ఆధారపడి, రైతులపైన ఆధారపడి రైతు కూలీలు ఉంటారు, వాళ్ళకి రోజువారీ కూలీలు ఇవ్వాల్సిన పరిస్థితి. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ పరిస్థితి అది మాదే పరిస్థితి, వాళ్ళది అదే పరిస్థితి వచ్చింది. వీళ్ళు పైర్లు అయిపోతే వాళ్ళు ఏం చేస్తారు అని వాళ్ళు అంతే, వాళ్ళ బాధలు వాళ్ళు పడతారు, మా బాధలు మేము పడుతుంటాం. వర్షం గురించి అందరం చేసుకునే వాళ్ళమే. ఇది కరవదిలో రైతులు వ్యక్తం చేస్తున్నటువంటి అభిప్రాయాలు. వర్షం పడితే ఇక్కడ పంటలు సాగుతాయి, లేకపోతే ఈ ఏడాది క్రాప్ హాలిడే దిశగా పయనించాల్సి వస్తుంది. మరోవైపున ప్రభుత్వం కూడా ఏదైనా వర్షాలు పడితే ఇక్కడ పైన డ్యాములు, మల్లవరం డ్యామ్ లాంటి వాటిలో ఏమైనా నీళ్ళు నిల్వ ఉంటే కింది ప్రాంతాలకు వదిలిపెడితే ఆ అరకొర పంటలు వేసుకునే దానికి కూడా అవకాశం ఉంటుంది. లేకపోతే ఈ ఏడాది పంటలు వేసే దిశగా ఆలోచన చేయడానికి కూడా మేము వెనకాడాల్సి వస్తున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్తున్నారు.